బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నితీష్ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ ఇవాళ బలపరీక్షను ఎదుర్కోనుంది. బీజేపీ ఎమ్మెల్యేలు పాట్నాకు చేరుకోగా హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నాకు చేరారు. అయితే జేడీయూ ఏర్పాటు చేసిన విందుకు 10 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో బలపరీక్షపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ శాసనసభ సమావేశాలు మరో 2-3 రోజులు పొడిగించే అవకాశం ఉంది. రేపు మంగళవారం అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లతో కలిసి మేడిగడ్డ సందర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ సందర్శన తర్వాత సాగునీటి శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం సభ జరిగే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రాలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఏపీ ఎన్జీఓలు ప్రకటించారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. కీలక నాయకులంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే రామ్మోహన్ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులకు భారీ షాక్ ఇచ్చింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం విషయంలో ఆంక్షలు విధించింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ జరపనుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దని ఇదివరకే ఏసీబీ కోర్టుకు విన్నవించింది. కాగా నిందితుడికి ఇప్పటికే 8 రోజుల కస్టడీ పూర్తయింది. భారత్ మరో వరల్డ్ కప్ను చేజార్చుకుంది. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓడింది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లోనూ టీమిండియా ఆసీస్ చేతుల్లోనే ఓడింది. సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాదించుకున్న కుమారి ఆంటీ వరుసగా టీవీ షోలలో కనిపిస్తుంది. ఆల్రెడీ బీబీ ఉత్సవం అనే టీవీ షోలో పాల్గొన్న కుమారి ఆంటీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సందడి చేసింది. హైపరాది కుమారి ఆంటీతో సరదాగా కామెడీ చేశాడు. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారంపై 10 రూపాయల మేర తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,690 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,940 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి 76,400 వద్ద కొనసాగుతుంది.